మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండల పరిధిలోని సూరారం గ్రామ పంచాయతీ పాలకవర్గం గ్రామసభ శుక్రవారం నిర్వహించారు. గ్రామసభలో గ్రామంలో మద్యం నిషేధంపై గ్రామ సర్పంచ్ చిలుక నాగరాజు, గ్రామ ప్రజల అందరి అధ్యక్షతన పాలకవర్గం తీర్మానం చేశారు. గ్రామంలో త్రాగునీటి సమస్య, విద్యుత్ దీపాలు, మురికి కాల్వలు, పరిశుభ్రత పనుల నిర్వహణకు చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ సమావేశంలో మద్యం నిషేధంపై ఏకగ్రీవ తీర్మానం చేసి గ్రామంలో ఎవరైనా బెల్ట్ షాపుల ద్వారా మద్యం అమ్మితే జరిమానా విధిస్తామని తెలిపారు. గ్రామాభివృద్ధికి ప్రజలంతా సహకరించాలని సర్పంచ్ చిలుక నాగరాజు, ఉప సర్పంచ్ రావణబోయిన మల్లేశం, కార్యదర్శి నాంపల్లి, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, పాఠశాల ఉపాధ్యాయులు, పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు, యూత్ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కులంకుషంగా కూర్చొని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రజలందరూ అధిక సంఖ్యలో ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి మీ యొక్క సహకారం, గ్రామాభివృద్ధికి మీ సహకారం బాగా అవసరం ఉంటుంది. ఈ సహకరించవలసిందిగా ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే హై స్కూలు, ప్రాథమిక స్కూలు, అంగన్వాడీలు, రేషన్ డీలర్లు, వెలుగు సీఏలు, విద్యుత్తు, ఇప్పుడు మస్తూరు విఆర్ఏలు, మస్తూరు వ్యవస్థ లేదు కాబట్టి విఆర్ఓ అంటే ఇప్పుడు జీపీఓ, ఇట్లా అన్ని శాఖలు పనిచేస్తే గతంలో కూడా మనము 27 మనమేమని ఇబ్బంది కలిగిస్తున్నాము అనేది ఒక్కొక్క వాళ్ళని మనది మమ్మల్ని అట్లనే క్వశ్చన్ చేయాలి. మేము ఏమైనా తప్పులు చేసినా మద్యపానం నిషేధం చేద్దామంటే చేతులు లేవట్టుంది. దయచేసి మద్యపాన నిషేధం చేద్దామంటే చేతులు లేవట్టుంది. మద్యపాన నిషేధం చేద్దామంటే చేతులు లేవట్టుంది. చేతులు లేవట్లేదు కానీ ఉండాలని అంటున్నాను. అందరూ సహకరించాలి. కంపల్సరిగా మనం అనుకున్నట్టు మద్యం నిషేధం చేద్దాం. అందరు సహకరించారు. 100% ఏదైనా మద్యం నిషేధం 100% చేద్దాం. దీనికి అందరు సహకరించాలి. గ్రామస్తులు మరియు ప్రతి ఒక్కరు సహకరించాలి. రేపు పొద్దుగాల ఎవరు ఇది అది మాట్లాడినా సమాధానం చెప్పేది మనమే. అందరం చెప్పాలి, అందరు సహకరించాలి. థ్యాంక్ యూ. తీర్మానం చేయండి. దాన్ని తీర్మానం చేసి మీడియా మిత్రులకు కూడా సమర్పిస్తాం. అన్నిటికంటే డబ్బుల కంటే కూడా ముఖ్యమైనది ప్రతి మనిషికి ఉండవలసింది విద్య. దాని కొరకే మనం విద్యాశాఖను మొదలు తీసుకుంటున్నాం. విద్యాశాఖ వల్ల గౌరవ ఉపాధ్యాయులు గారు మనల్ని కోరుకోవడం జరిగింది. ఏంటంటే మైండ్స్ కమిటీ జరిగిన రోజు విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు తక్కువగా వస్తున్నారు కాబట్టి వారిని వచ్చే విధంగా మీ పంచాయతీ పరిపాలన విభాగం చొరవలకు వచ్చే విధంగా చేయమని మొదటి కోరికగా వారు కోరుకోవడం జరిగింది. అలాగే రెండవది, ఏదైతే కంపౌండ్ వాళ్ళు ఉందో అది హైట్ తక్కువగా గారినా ఎంపీ గారినా మీకు ఎట్లాంటి అవకాశం ఉంటే అట్లా ఆ నిధులు తెచ్చా గోడను పెంచమని కూడా వారు కోరడం జరిగింది. తప్పకుండా విద్యార్థుల తల్లిదండ్రులను వచ్చే విధంగా చేస్తాం సార్. మీ పాఠశాలలో మీరు వచ్చిన నుంచి మా పాఠశాల చాలా మెరుగైంది. మొదటగా దాదాపు ₹1 కోటి వరకు తెచ్చి స్వచ్ఛంద VST స్వచ్ఛంద సంస్థ ద్వారా ₹1 కోటి వరకు తెచ్చి 3 తరగతి గదులు నిర్మించడం జరిగింది. 3 టాయిలెట్స్ నిర్మించడం జరిగింది మీ ఆధ్వర్యంలో. మీరు చాలా ముందు ఉండి అలాగే అక్కడ 200 ట్రిప్ల మట్టి పోస్తామని అది కూడా 36 మట్టి ఇచ్చేసి కుక్కలు అయిపోతుంది. 3వది దానిగా కింద కోతులు ఉంది, మేము త్వరలో చేస్తాం. 4వది ఆడవిల్ల మేనమ్మ కట్నం కింద 5,116 ఇస్తున్నాం. కోతులు కూడా ఈ మళ్ళీ గ్రామ సభలో క్లోజ్ చేసిస్తాం వీలైనంత వరకు. అట్లానే స్కూల్ వల్ల మీకు ఏమైనా ఇబ్బంది ఉందా, ఎవరికైనా పిల్లలకు ఉందా, మీకు ఏమైనా ఉందా, మీరు ఏమైనా చెప్పాలనుకుంటే స్కూల్ సో ఆ సిద్ధరాముల గారికి వారికి మా పంచాయతీ పరిపాలన విభాగం తరఫున మరియు గ్రామం తరఫున చేస్తున్నాం. వారిని పాఠశాలలు 3 లక్షలు భావించి దాతగా ఇచ్చిన సిద్ధరాముల మిత్ర ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లనే ఇప్పుడు ప్రైమరీ స్కూల్ కు విలేజ్ పరంగా అయితే నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. విలేజ్ పరంగా ఇబ్బంది అవుతుంది కాబట్టి
మా వరకైతే మేము మీకు సేవలు అందిస్తున్నామండి. కాకపోతే ఏంటంటే మీరు ఇంకా అవి కాకుండా ఇంకేమన్నా ఇంకా వేరేమైనా సమస్యలు ఉంటే చెప్పండి మాకు. కానీ అవి కూడా మేము సాల్వ్ చేస్తాం కదా. ఫస్ట్ మనం ఏమేమి చేస్తున్నామో చెప్పండి మేడం.